బేసికలీ మనం గార్డెన్లో వచ్చే వేస్ట్ అండి ఇదంతా. ఎక్స్ట్రా లీవ్స్, పడిపోయిన లీవ్స్ అన్ని ఇలా కలెక్ట్ చేశాను అనమాట. ఇది కలెక్ట్ చేసి మనం ఇలాగ సాయిల్ వేసి కొంచెం పుల్లటి మజ్జిగ లేదు వాటర్ ఆర్ WDC కొంచెం స్ప్రింకిల్ చేస్తే ఒక 1 monthలో ఇంత ఫుల్గా ఉన్నది మనకి ఇలా హాఫ్గా మన గార్డెన్లో వచ్చిన కంపోస్ట్ అనమాట ఇది. సో ఇంట్లో వచ్చిన వెజిటబుల్ పీల్స్ అవనండి, గార్డెన్లో డ్రైడ్ లీవ్స్ అవనండి, అవన్నీ ఇలా మనం కంపోస్ట్ చేసుకుంటే మనం కంపోస్ట్ కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే మనకి ఫినిష్ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఒక ఫుల్ క్యాన్ పెట్టాను అనుకోండి, ఒక హాఫ్ క్యాన్కి దిగిపోతుంది అనమాట. ఇది ఫుల్ కంపోస్ట్. దీనికి మనం కొంచెం రెడ్ సాయిల్, కొంచెం కోకోపీట్ కనుక్కుని ఇదే మనం ప్లాంట్ చేసేసుకోవచ్చు. లేదా అన్నిటికీ కొంచెం మంత్లీ వన్స్ ఒక హ్యాండ్ఫుల్ వేసేసామంటే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. బయట కొనే కంపోస్ట్ కంటే కూడా ఇంట్లో చేసే కంపోస్ట్ చాలా రిచ్గా ఉంటుంది. ఇది సింపుల్ ఫర్టిలైజర్, బనానా పీల్స్ ఇన్ వాటర్ అనమాట. జస్ట్ ఇలా సోక్ చేసి 3-4 days దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తే బాగుంటుంది. ఇది ఆనియన్ పీల్స్ సోక్డ్ ఇన్ వాటర్. ఇది కూడా ఫ్లవరింగ్కి బాగా హెల్ప్ అవుతాయి. బనానా పీల్స్ కూడా ఫ్లవరింగ్కి బాగా హెల్ప్ అవుతాయి. ఇది WDC అండి. ఇది మనం 1:10 డైల్యూషన్ రేషియోలో వాడుకుంటే ప్లాంట్స్కి మంచి బూస్ట్ వస్తుంది, గ్రోత్. ఇది పంచగవ్య అండి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బట్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ చాలా బాగుంటుంది. ఫ్రూట్ సైజ్ బాగా పెరుగుతుంది. ఇది ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ టైంలో వాడితే కొంచెం 30 ml ఫర్ 1 liter వాడితే సరిపోతుందండి. ఇందాక మల్చింగ్ చెప్పినప్పుడు డ్రైడ్ లీవ్స్ చెప్పాను. అలాగే మనం ఇలాగా కోకోనట్ కాయర్ ఉంటుందండి, మనకి కోకోనట్ పీచ్ ఉంటుంది. ఇది కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే కొంచెం WDC జీవామృతంలో సోక్ చేయాలి మనం. కమింగ్ టు ద టూల్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెస్ట్ టూల్ గార్డెన్కి చెప్పాలంటే ఆర్ యువర్ హ్యాండ్స్. ఏదైనా ఉన్నది హ్యాండ్ పికింగ్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ గ్లౌజ్ వేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. టు అవాయిడ్ అలర్జీస్ అని కొంతమందికి వస్తాయి కాబట్టి గ్లౌజ్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్ టూల్స్ అండి, ఒక ప్రూనర్, ఒక వీడర్, ఇలాగ ఒక డిగ్గింగ్ది, ఒక ట్రావెల్, సిజర్స్. మనకి హార్వెస్ట్ చేయడానికి సిజర్స్ అండ్ ప్రూనర్స్ కావాలి కాబట్టి కావాలి. అండ్ ఈ సైజ్ గార్డెన్ ఉన్నా కానివ్వండి, నేను ఇలాగ 1 liter స్ప్రేయరే యూస్ చేస్తున్నాను. మన పెద్ద ఫ్యాన్సీ స్ప్రేయర్స్ అని యూస్ చేయాల్సిన అవసరం లేదండి. చిన్న ఒక 100-200 రూపీస్ ఇది స్ప్రేయర్. ఇది వాడితే కూడా సరిపోతుందండి మనకి. సో బేసిక్గా చాలా తక్కువలో ఎలా చేసుకోగలరో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు HSBC అండ్ వేరే MNCsలో కూడా పనిచేసేదానండి. అండ్ మా ఫ్యామిలీకి అసలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇది మా తాతల కాలంలో ఆబ్వియస్లీ అగ్రికల్చరే ఉండేది. అప్పుడు పొలాలన్నీ వెళ్ళేవాళ్ళు. నేను పుట్టినంతా మొత్తం సిటీ బ్రెడ్డేనండి. సో నాకు అసలు విలేజ్ అట్మాస్ఫియర్, అగ్రికల్చర్ అసలు ఏం నాలెడ్జ్ లేదు. ఇది నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను నేర్చుకుని అన్నీ స్టార్ట్ చేసి తెలుసుకున్నదే అన్నీను. బయట దొరికే పెస్టిసైడ్స్ లేడెన్ వెజిటబుల్స్ అంతా ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఉండే వెజిటబుల్స్ కంట మీరు అట్లీస్ట్ ఇంట్లో కొంచెం పాలకూర, కొంచెం తోటకూర, పుదీనా, మేతి ఇవి గ్రో చేసుకున్నా కూడా యూ విల్ బీ సో మచ్ హెల్తీ. అసలు చాలా మీ హెల్త్ చాలా బాగా పెరుగుతుంది. ఆ టేస్ట్ చేశాక మీరు బయటది ఇంకా కొనలేము, ఇంకొంచెం ఎక్కువ పెంచుదాము అన్న ఒక ఇంట్రెస్ట్ మీకే వచ్చేస్తుందండి. అండ్ ఇవన్నీ ఏది చేసినా కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. అది ఒక్కళ్ళు మేనేజ్ చేసేది కాదు ఇది. డెఫినెట్లీ దీంట్లో మా రాక్ ఇస్ మై హస్బెండ్. చాలా హెల్ప్ చేస్తారు. అసలు నాకు నా ప్యాషన్ని బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఏం చేయాలన్నా ఏది కాదనకుండా ఓకే అని చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. మా పిల్లలు కూడా టైం దొరికినప్పుడల్లా ప్లాంటింగ్లోని, సీడ్స్ పెట్టడంలోని, వాటరింగ్లో అన్నిట్లో కూడా బాగా హెల్ప్ చేస్తారు నాకు.